సార్ మీరు అప్పుడు చేసినప్పుడు ఎట్లుండే తోటి ఇప్పుడు చేసినప్పుడు ఎట్లా తేడేమన్నా ఉన్నదా? తేడా ఏమీ లేదు. మెయిన్ ఆవిడ చాలా మంచి సినిమాలు చేశారు ఈ మధ్యకాలంలో. సో అందువల్ల ఆర్టిస్ట్గా తను బాగా ఎదిగారు. సో మంచి మంచి రోల్స్ కోసం వెతుకుతూ, ఎందుకంటే తనకు ఎంతైనా సరే మంచి నటిగా ప్రూవ్ చేసుకోవాలనే తనకు ఎక్కువ ఆశ. అందుకనే మంచి క్యారెక్టర్ ఇలాంటివి వచ్చినప్పుడు వదులుకోదు ఆవిడ. ఒక్కొక్కసారి మీరు చూస్తే ధోని లాంటి సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్ అనేసరికి సిస్టరా అని ఆలోచించదు, చేసేస్తుంది. అలా ఎంసీఏలో నానికి బోధనగా చేసింది. అలాగా చాలా మంచి అంటే నటిగా తనకి ఒక ఛాలెంజింగ్ రోల్ వస్తే ఫట్మని ఏం పట్టించుకోదు, అలాగా చేసింది. ఈ సినిమాలో మీకు ఒక్కడికి దీనికి తేడా ఏంటంటే, ఒక్కళ్ళు ఒక ఇన్నోసెంట్ స్వప్నలా చూశారు. ఇందులో వింధ్యా వేములపల్లి ఆవిడ పేరు. ఇందులో చాలా వెరీ బోల్డ్ అండ్ చాలా డైనమిక్ మదర్గా చూస్తారు. యుక్తమ్మా, ఆ పిల్లని చూసినావా? దురంధర్ సినిమాలో హీరోయిన్ కదా ఆమె. ఆమె ఇట్లా వాటికి వచ్చిండ్రు సార్, అంత పెద్ద సినిమా చేసింది, మస్తు పెద్ద ఇప్పుడు ఫేమస్ ఆమె. అవును, సారా అర్జున్ సార్ ఆమె. నేను నాకు దురంధర్ హీరోయిన్ అనేది తెలుసు. అదే ఇట్లా పట్టుకొచ్చింది సార్ ఈ పిల్లని. అదే వీళ్ళిద్దరే నాకు కథ రాసిన తర్వాత వీళ్ళు కథ చదువుతూనే డిస్కషన్స్ అప్పుడే మనకి పొన్నియిన్ సెల్వన్ సినిమాలో చేసింది ఈ అమ్మాయి, మణిరత్నం గారి సినిమాలో యంగ్ ఐశ్వర్యరాయ్. అది కరెక్ట్గా ఆవిడ 16 ఏళ్ళు ఆ టైంలో. మనకు కూడా 17 ఏళ్ళ అమ్మాయి కావాలి. సో కరెక్ట్గా ఈ అమ్మాయి అయితే బాగుంటుందని వీళ్ళిద్దరూ సజెస్ట్ చేయడం ఏంటి. సో నీలిమే అమ్మాయితో మాట్లాడే, అమ్మాయి చాలా చూసి, వాళ్ళ ఫాదర్ కూడా ఏ సినిమా పెడితే ఆ సినిమా ఒప్పుకోరాళ్ళు. సో అలాంటిది తినే కథ చెప్పి ఒప్పించింది. కథ నువ్వు చెప్పినావా అమ్మ? అంటే లైన్ నరేట్ చేశాను. వాళ్ళ ఫాదరు ఇంకా అమ్మాయి ఇద్దరు కలిసి విన్నారు. వినిన వెంటనే ఆ అమ్మాయి అసలు చాలా మెచ్చుకోవాలి ఆ ఏజ్కి, తనకున్న మెచ్యూరిటీకి. బికాజ్ రేపు పొద్దున సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది ఆ అమ్మాయిది ఎంత కీలకమైన పాత్ర, ఎంత సెన్సిటివ్ సబ్జెక్ట్ డీల్ చేస్తుంది అని. కానీ ఆ అమ్మాయి ఎంతో మెచ్యూరిటీతోని అది టేకప్ చేసి తప్పకుండా ఈ సినిమా చేయాలి నాన్న అని వాళ్ళ నాన్నకి తనే చెప్పింది. ఒక్కసారి ఆమె ముద్దుగా ఇంట్లో మనకు తల్లిదండ్రులకు చాలా ఆశలు, మనం పిల్లలను పుట్టడంతో చాలా ఆశలు ఉంటాయి. ఆ ఆశలు మనతో పాటే పెరుగుతాయి. నేను కూడా ఒక స్మిత సబర్వాల్ లెక్క, ఒక ఆమ్రపాలి లెక్క ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని అనుకున్నాను. అంటే చదువుకుంటుంటే ఏమున్నది బేట, నాన్ ఆల్కహాల్ పార్టీ కదా అని పాపం వాళ్ళ నాయన పంపించండు. నేను అనుకున్నా ఏమిటికి పంపిస్తున్నావు సారు ఆ పిల్లను, నాన్ ఆల్కహాల్ పార్టీ పాడైందా ఏం పాడైంది, ఈ రోజులు అలా పార్టీ అంటేనే పంపించద్దు పొరలను అన్నట్టుగా నాకు అట్లా అనిపిస్తుంది సార్. ఎందుకంటే తర్వాత మిషన్ బాధపడుతుంది, పార్టీకి పోయిన తర్వాతనంతా చాలా బాధపడుతున్నది. అసలు పిల్లను పంపి మన పిల్లలను మల్లెపూల లెక్క వాళ్ళకు ఒక దెబ్బ కొట్టకుండా, ఒక మాట అనకుండా పిల్లలు నొచ్చుకుంటారు, పిల్లలకి అది చేసి పెట్టాలి, పిల్లలకి ఇది చేసి పెట్టాలని తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులైనా, ఎంత లేని తల్లిదండ్రులైనా కూడా ఇప్పుడు పండుగకు తల్లిదండ్రులకు బట్టలు లేకపోయినా పిల్లలకు కొనాలనుకుంటారు. అట్లా పిల్లలను అట్లా పువ్వులు లెక్క పెంచుకొని ఈ గాడిది కొడుకులకి ఎందుకు ఉండొచ్చు సార్ 17 ఏళ్ళకి ఎందుకు ఇట్లా ఆత్రం అవుతుంది, ఎందుకు ఇట్లా వీళ్ళు లొలి చేస్తారు, ఇది ఏం ప్రాబ్లం ఉండొచ్చు? చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు అదే మనం తప్పు చేస్తుంది. అదే అంటే మగపిల్లాడైతే స్వేచ్ఛగా తిరగవచ్చు, ఆడపిల్ల తిరగకూడదనేది తప్పు కదా. అంటే ఆడాళ్ళు ఎంత స్వేచ్ఛగా తిరిగినా వాళ్ళ పరిధులు, వాళ్ళ పరిమితులు వాళ్ళే విధించుకుంటారు. బట్ ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళు అక్కడ తిరగకూడదు, ఇక్కడ తిరగకూడదు అని అంటే చాలా తప్పు కదా. అందుకని ముందు పెంపకం, పేరెంటింగ్, ఆ పేరెంటింగ్ దగ్గరే మనం ఇంట్లో ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, చాలా చక్కగా పెంచాలి, లక్షణంగా పెంచాలంటాం. ముందు మగపిల్లాడిని చక్కగా పెంచాలి. మగపిల్లాడికి నువ్వు సంస్కారం నేర్పితే ఎదురింటి ఆడపిల్లనైనా మన ఇంటి ఆడపిల్లనైనా ఒక తీరుగా చూస్తారు. అది ఈ సబ్జెక్ట్లో పేరెంటింగ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కోర్ పాయింట్.